క్రీస్తునాథుని బ్రదర్ బాగున్నాము. ఎస్ అక్క, థ్యాంక్ యూ. మీరు ఒక్కరు బాగున్నారు అయితే. ఎస్ ఎస్, అందరు బాగున్నారని నమ్ముతున్నాను నేను కూడా. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. ఈ యొక్క వచన భాగము యోసేపు గురించి మనకందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇక్కడ మనము గమనించవలసినటువంటి ఆ మాట ఏంటి అంటే, యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తీయుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండెను కదా. ఈ మాట మనము అసలు ఆలోచన చేస్తే, యోసేపు నిమిత్తము ఐగుప్తీయుని ఇంటి ఐగుప్తీయుడు అనగా ఈ యొక్క ప్రాంతం, మరి ఆ యొక్క ఫరో యొక్క సంస్థానంలో మరి ఆశీర్వదించబడ్డం. ఆశీర్వాదం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు యోసేపును బట్టి కదా, ఆ మాటను మనం కొంచెం స్ట్రెచ్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది చూడండి. యోసేపును బట్టి ఆయన చుట్టుపక్కల ప్రాంతం ఆశీర్వదించబడ్డం, ఆయన ఉన్న స్థలములో ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం. ఎవరిని బట్టి అంటే దేవాది దేవుణ్ణి బట్టి. మనకు తెలుసు యోసేపు యొక్క జీవితం గురించి. 17 సంవత్సరాలకే అమ్మివేయబడ్డాడు, బానిసగా ఉన్నాడు కదా. 30 సంవత్సరాలకు ఆయన మంచి సంస్థానంలో మంచి అధికారంలోనికి ఆయన వచ్చినట్టుగా చూస్తాం. మరి 13 సంవత్సరాలు ఏమైంది అనేది గమనిస్తే 11 సంవత్సరాలు ఎలా ఉండాలి ఆయన మనం గమనించవచ్చు కదా. బానిస జీవితాన్ని అనుభవించుకుంటూ, భాష రాదు, ఆ ప్రాంతంలో వాళ్ళ వస్త్రధారణ, వారి యొక్క జీవన శైలి ఎలా ఉంటుందో తెలియదు. దాదాపు 13 సంవత్సరాలు కదా. 13 సంవత్సరాల్లో చివరి 12వ 13వ సంవత్సరం 2 సంవత్సరాలు జైల్లో వేయబడతాడు. ఇక్కడెక్కడైనా ఆశీర్వాదం ఆయనకు కనపడిందా 13 సంవత్సరాలు? కానీ దేవుణ్ణి ఆయన వెంబడించే విషయంలో, దేవునికి ఇచ్చే స్థానంలో ఆయన ఎలా ఉన్నప్పటికీ ఆయన దేవుణ్ణి వెంబడించిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా 13 సంవత్సరాలు అన్నది తక్కువ విషయం కాదు కదా. ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఒక సమస్య కానీ, ఒక ఇబ్బంది కానీ, ఒక 6 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాలు, ఒక 5 సంవత్సరాలు మన పరిస్థితులు బాగాలేవనుకోండి, మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి ఇచ్చే స్థానము ఏ విధంగా ఉంటుంది గమనించుకుంటే నిజంగా యోసేపు అంతగా ఉండకపోవచ్చేమో. ఒకవేళ ఉండినటువంటి వారిని బట్టి దేవునికే మహిమ. నిజంగా నా వల్ల అయితే అసలు కాదు. 13 సంవత్సరాల కాలం ఎంత భయంకరమైన పరిస్థితి గుండా ఆయన వెళ్ళి ఉంటాడు అనేది మనం చూసినప్పుడు, దేవుడు అతనికి తోడై ఉండెను అనే మాట అనేక చోట్ల యోసేపుని గురించి రాసినప్పుడు మనం చూస్తూ వస్తాం. అందును బట్టే ఆయన ఉన్న ప్రాంతము, ఆయన చుట్టుపక్కల వారందరినీ దేవుడు ఆశీర్వదించినటువంటి వాడిగా చూస్తూ ఉంటున్నాం. ఈ 13 సంవత్సరాలలో యోసేపు ఆ ప్రాంతంలో ఉన్న భాషను, ఆ ప్రాంతంలో జరిగే వ్యాపారాలను, ఆ ప్రాంతంలో జరిగే జీవన శైలిని ఆయన అన్నింటినీ గమనిస్తూ ఉన్నాడు. ఆయన జీవిస్తూనే అన్నింటినీ గమనించుకుంటూ దేవుని కృపను బట్టి ఆయనకున్న తలాంతు కదా, ఒక మంచి అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ దేవుడు ఆయనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. నిజంగా ఆ యొక్క ఆశీర్వాదము మరి ఆ యొక్క సంస్థానంలో
ఆ దేశం కాదు, ప్రపంచ దేశాలకు ఆయన యొక్క ఆ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ అన్నవి దేవుడిచ్చిన తలాంతును బట్టి ఆయన ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చాడు. ఇంకో మాట మనం చూడొచ్చు, ఆదికాండము 30వ అధ్యాయము 25-27 వచనంలో ఒక మాట ఉంటుంది. దయచేసి బైబిల్ కలిగిన వారు మీరు గమనించండి. ఆదికాండము 30వ అధ్యాయంలో 25-27 వచనాలు ఏమనుంటుందంటే, రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో, నన్ను పంపివేయుము, నా చోటికి నా దేశమునకు వెళ్ళేదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళేదను, వారి కోసము నీకు కొలువు చేసితిని, నేను నీకు కొలువు చేసిన విధమున నీవు ఎరుగుదు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో, నీ కటాక్షము నా మీదనున్న ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి తెలుసుకొంటినని చెప్పాను. నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించెను. 30వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. యాకోబులో ఎలాంటి గొప్పతనం ఉందండి. ఆయన పైపెచ్చుగా అనేకమైనటువంటి అబద్ధాలు, మరి అన్న మీద వ్యతిరేకమైన పరిస్థితులు చేసి వచ్చినటువంటి వాడిగా ఈ సందర్భం మనకు తెలుసు కదా. అయినప్పటికీ ఇక్కడ ఎవరు సెంటర్ అవుతా ఉన్నారంటే, దేవుడు, వారు వెంబడించే దేవుడు వారికి కనపడతా ఉన్నాడు. మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే, మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క ఉద్దేశాలను బట్టి, మనకు జరుగుతున్నటువంటి కాలం యొక్క ఆ యొక్క నియమాలను బట్టి, మనకు జరుగుతున్నటువంటి ఆ యొక్క ఆలస్యాన్ని బట్టి మనం ఏమీ నిట్టూర్పు విడవలసినటువంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే, నిన్ను బట్టి నన్ను బట్టి ఆ ప్రాంతాన్ని, మన జీవితాన్ని ఒకానొక సమయాన దేవుడు ఆశీర్వదించేవాడిగా ఉంటా ఉన్నాడు. మరి ద్వితీయోపదేశ కాండము ఒక మాట చూద్దామండి. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము. మరి యోసేపును బట్టి, మరి యాకోబును బట్టి ఆ ప్రాంతాలు ఆశీర్వదించబడినప్పుడు మరి ఏ విధంగా మరి ఆ యొక్క లేఖన భాగాన్ని మనం గమనిద్దాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనంలో, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడును. సో మనం ఆశీర్వాదంలో ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఇవన్నీ ఆశీర్వదించబడాలి అంటే 28వ అధ్యాయము 1వ వచనాన్ని మనము గమనిద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. ఒక మాట చూడాలి ఇక్కడ, శ్రద్ధగా విని ఆ ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకోవడం, ఇది చాలా ముఖ్యమైనటువంటి భాగం. యోసేపు ఆశీర్వదించబడ్డాడు, లేదంటే ఆయన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటూ వచ్చాడు అంటే ఆయన దేవుని యొక్క ఆజ్ఞలను శ్రద్ధగా వినడమే కాకుండా అనుసరించి నడుచుకున్నటువంటి వాడిగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. నిజంగా మన జీవితాల్లో కూడా మరి ఆయన యొక్క ఆజ్ఞల గురించి మనకు తెలుసు కదండి. మత్తయి కొత్త నిబంధనలో మనం 2 ఆజ్ఞలు మనం గమనిస్తాం. ఏమిటి ఆ 2 ఆజ్ఞలు కదా? మత్తయి సువార్త 22వ అధ్యాయంలో 37-38 ఉంటుంది కదా. నీ దేవుడైన యెహోవాను ఆరాధించుము, ప్రేమించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. ఈ 2 ఆజ్ఞలు మనము చక్కగా పాటించామనుకోండి, యోసేపు వలె నిన్ను నన్ను కూడా దేవుడు ఆశీర్వదించడానికి సమర్థుడైనటువంటి వాడిగా ఉంటున్నాడు. మరి ఆశీర్వాదం అంటే ఏంటండి చెప్పండి. ఇప్పుడు మనము గలితీ పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, అబ్రహామునకు సువార్త ప్రకటించడం ద్వారా అన్యజనులందరూ ఆయన ద్వారా ఆశీర్వదించబడుదురు. మరి ఆశీర్వాదము అంటే మరి ఇప్పుడు మనం అన్నీ మాట్లాడుకునేటివన్నీవైన ఆశీర్వాదం అంటే మరి ఎలా మనము ఈ యొక్క వచనాన్ని మన జీవితాల్లో లేదంటే మనం ఉన్నటువంటి ప్రదేశాల్లో మనం గమనించవచ్చు అంటే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఆశీర్వాదం గురించి ఒక మాట మనము గమనిద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం, దేవుడు తన సేవకుని పుట్టించి
మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. మరి ఆశీర్వాదం అంటే ఏంటంటే దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించడం. నిజమే కదండి. అబ్రహాముకు సువార్త విన్నప్పుడు ఆయన విమోచన కార్యం గురించి వింటూ వచ్చాడు. ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారందరూ కూడా వారి వారి దుష్టత్వము నుంచి, వారి వారి పాపముల నుంచి విడిపించడానికి సమర్థుడైనటువంటి దేవుని గురించి ఆయన ఆశీర్వాదము తెలియజేస్తూ ఉన్నాడు. నిజంగా మనము ఈరోజు ఇంతగా మనం మాట్లాడుకుంటున్నాం కదా. మరి యోసేపు ఆశీర్వదించబడ్డాడు, యాకోబు ఆశీర్వదించబడ్డాడు అంటే మనం గమనించాల్సింది ఏంటంటే వారు పూజిస్తున్నటువంటి దేవునికి వారు శ్రద్ధగా ఆ యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నారు కాబట్టే వారున్న ప్రాంతంలో వారితో పాటుగా వారి చుట్టుపక్కల ప్రాంతాలు ఆశీర్వదించబడ్డాయి. అంటే వారు వెంబడిస్తున్న దేవుణ్ణి వారు చూపించగలుగుతూ వచ్చారు. దావీదు గురించి మనం అంటాం కదా, జీవము గల దేవుని సైన్యమును ఎదిరించుటకు ఈ ఫిలిష్తీయుడు ఏపాటివాడు అంటాడు. అంటే జీవము కలిగినటువంటి దేవుణ్ణి మేము వెంబడిస్తూ ఉన్నాము. ఆ మాట దర్యావేశు కాలంలో దానియేలును సింహాల బోన్లో వేసినప్పుడు ఆయన అంటాడు, దర్యావేశు మహారాజు కదా, ఏమంటాడు, జీవము గల దేవుణ్ణి వెంబడించు వాడవైనటువంటి దానియేలు. అంటే చూడండి, వాళ్ళ స్టాంపింగ్ కానీ వాళ్ళ రికగ్నైజేషన్ కానీ వారి యొక్క బిలాంగ్స్ టు గాడ్ అనే విధానంలో కానీ ఎంత శ్రద్ధ కనపరుచుతూ వచ్చారో వాళ్ళు. ఎందుకంటే వాళ్ళని చూసినప్పుడే వాళ్ళు చెప్పేస్తూ ఉన్నారు, జీవము కలిగినటువంటి దేవుణ్ణి వెంబడించేవారు కదా. ఎలా చెప్పగలరు ఆ మాట? మనం చూడొచ్చు. ఆ దానియేలు సందర్భం అంతా గమనించినప్పుడు సకల ప్రపంచము ఆయన ఏదైతే ఉందో ఆ ప్రాంతం అంతా ఈయన ఎవరినైతే పూజిస్తాడో ఆయనే దేవుడు, ఆయన సమస్తము చేయగలిగినటువంటి వాడు, ఈయనను మాత్రమే పూజింపవలెను అన్నప్పుడు ఆ ప్రాంతానికి అంతటికీ ఆశీర్వాదం వచ్చేసినట్టే లేదా? అంటే దేవుడు ఆ ప్రాంతంలో నిజంగా ఆయన కార్యాన్ని చేయగలిగినప్పుడు అనేక మంది దేవుని యొక్క గొప్పతనాన్ని వారు గ్రహించి నమ్మడానికి ఆస్కారము ఎంతో ఎక్కువగా ఉంది కదండి. ఇలాంటి మనము నిజంగా ఈ యొక్క మనం మాట్లాడుకునే వచనాలన్నీ ఒకవేళ నీ దగ్గరికి నా దగ్గరికి వచ్చాయనుకోండి, మనం ఎంత మటుకు దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనల్ని బట్టి చెప్తారు, మనల్ని బట్టి ఇతరులు ఎంతమంది ఆశీర్వాదకరంగా ఉన్నారు అన్నది మన ముందున్నటువంటి ప్రశ్న. నిజంగా గడిచిన దినాల్లో మొన్న బీహార్ ట్రిప్ పోయినప్పుడు మేము కలకత్తాలో ఇది విలియం కేరీ గారిది సెరంపూర్ యూనివర్సిటీ చూసాం. అక్కడ ఒక బుక్ కొన్నాను నేను. ఒక బుక్ కొన్న. ఆ బుక్లో ఏమని ఉంటుందంటే ఆయన భారత్ బంద్ అని ఒక ఒక స్కీమ్ కొరకు దేవాంజీ అనేటటువంటి వ్యక్తితో ఆయన పనిచేస్తాడు. దేవాంజీ అనేటువంటి వ్యక్తి గవర్నమెంట్లో మంచి అథారిటీ ఉన్న పర్సన్. ఆయన డైరీలో రాసుకుంటాడంట, అంటే విలియం కేరీ అండ్ రెసిన్సెన్స్ అని. ఏమనంటే విలియం కేరీ గారు మరియు ఆయన యొక్క పునరుజ్జీవనము అనేక మంది ఆడపిల్లల పట్ల, పిల్లల పట్ల, కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారి పట్ల. అంటే ఆ మాట ఆయన రాసుకున్నాడంట, విలియం కేరీ అండ్ ఇండియన్ రెనైన్సెన్స్ అని. అంటే నిజంగా మనం ఆయన ఆశీర్వాదకరంగా ఎంత భయంకరంగా ఉన్నాడన్నది మనం చెప్పుకోగలుగుతాం. నిజంగా ఇలాంటివి గమనించినప్పుడు మరి మన పరిస్థితి ఏంటి? నిజంగా మనము గుర్తించాల్సిన విషయం ఆశీర్వాదకరంగా అంటే మరి క్రిస్మస్ సీజన్లో ఉంటున్నాం కదా. మరి అనేక మంది క్రీస్తుని ఎరగనటువంటి వారు మన చుట్టుపక్కల ఉన్నప్పటికీ మనం చేస్తూ ఉన్నాం మరి కార్యాలు, లేదంటే ఆ యొక్క సువార్త సత్యము కనీసం ప్రకటించడానికైనా మనకు అవకాశం తీసుకుంటాం. రోజు ప్రతి సంవత్సరం మనము అదే ఏరియాలో ఉంటాం. కానీ అదే ప్రాంతంలో ఇంకా అనేక మంది సువార్త సత్యాన్ని చెప్పడానికి మనకు అవకాశాలు ఉన్నా వీళ్ళు వినర్లే, వీళ్ళకి ఏం చెప్తాంలే, వీళ్ళు చాలా వేరే వేరే పద్ధతులు వెంబడించేవారులే అని అనుకుంటా ఉన్నాం. నిజంగా ఆ మాట చదివినప్పుడు నేను
చాలా ఆ, కదిలించబడ్డాను. అంటే ఇండియన్ సోషల్ రిఫార్మేషన్ యాక్టివిటీస్ అనేటటువంటి పేరులో విలియం కేరీ గారి పేరును ఆ యొక్క అన్యులైనటువంటి రామ్మోహన్ రాయ్ వీళ్ళందరితో కూడా ఈయన పేరుని యాడ్ చేసి వాళ్ళ బయోగ్రఫీలో విలియం కేరీ గారి పేరు రాస్తూ ఉన్నారు అనమాట. ఆ స్టేట్మెంట్ ఆ 263వ బర్త్డే రోజు జరిగిన సందర్భాన్ని అది రాసి విత్ పర్మిషన్స్తో ఈయన బుక్లో పబ్లిష్ చేస్తారు. అంటే ఆయన ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనేది మనము ఆలోచించినప్పుడు నిజంగా నోట మాట రావడం కూడా కష్టమైపోద్ది. యోసేపు ఎంతగా ఆశీర్వదించబడుతూ వచ్చాడు ఆయన చుట్టుపక్కల ప్రాంతానికి. అంటే ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఆయన రిప్రజెంట్ చేస్తూ వచ్చాడు. విలియం కేరీ అదే రిప్రజెంట్ చేస్తూ వచ్చాడు. నిజంగా మన దగ్గరికి వస్తే ఆ రిప్రజెంటేషన్ అనేది నిజంగా ఏ మేరకు ఎలవేట్ అవుతూ ఉంది మన లైఫ్ ద్వారా అనేది మనం గమనించాలి. నిజంగా ఆశీర్వదించబడ్డం అంటే దుష్టత్వము నుంచి దేవుని యొక్క కార్యాన్ని వివరించే విషయంలో మన చుట్టుపక్కల మనం ఎంతో నిజంగా ప్రభావవంతంగా మనం జీవించినప్పుడే వాళ్ళు చెప్పగలుగుతారు, వీళ్ళు నిజమైనటువంటి దేవుణ్ణి వెంబడించేవారు, ఆయన ఆజ్ఞలను శ్రద్ధగా అనుసరించి నడుచుకునేటటువంటి వారుగా ఉంటున్నారు అని. తద్వారా ఆ ఆశీర్వాదము నీతో పాటు నా చుట్టుపక్కల ఉన్న వారందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది కదా. ఆశీర్వాదము అన్నది నిజంగా యాకోబుకి కానీ యోసేపుకి కానీ అబ్రహాముకి కానీ ప్రాపర్టీ ఆస్పెక్ట్లో వాళ్ళు వెల్గా సెటిల్ అయి ఉన్నారు. కానీ పునాదులు కలిగినటువంటి ఆ పట్టణాన్ని బట్టే వారెంతో మరి జీవించినట్టుగా విశ్వాసంలోనే చనిపోయారు వాగ్దాన ఫలం కొరకని హెబ్రీ పత్రికలో రాస్తారు. కాబట్టి నిజంగా మనం అంత ఆశీర్వాదకరంగా జీవించగలగాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. నిజంగా యోసేపు దినాలు, మనం యాకోబు దినాలు, విలియం కేరీ దినాలు మరి నా దగ్గరికి నీ దగ్గరికి వస్తే మరి అలాంటివి రాయబడతాయా, చెప్పుకోగలుగుతామా? నిజంగా కదా. సో ఇవన్నీ మనము గుర్తించగలగాలి. ఎప్పుడైతే ఆ వాక్యము నా బ్రతుకులో ఎంత మేరకు పనిచేస్తూ ఉంది అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు నిజంగా కనీసం నా కుటుంబాలన్న ఆశీర్వాదకరంగా ఉన్నాయా, సువార్త సత్యాన్ని చెప్పి వారు దేవుణ్ణి ఎరగడానికి, మన రక్త సంబంధికులు అనుకోండి, మన చుట్టుపక్కల వారు అనుకోండి, మన వర్క్ ప్లేస్లో అనుకుందాం, ఎక్కడైనా కానీ నిజంగా నిన్ను బట్టి నన్ను బట్టి ఈయన దేవుని ఆజ్ఞలు శ్రద్ధగా వెంబడించేవాడు, ఆ యొక్క దేవుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు అయినటువంటి జీవము కలిగిన దేవుని వెంబడించేవారు అన్న సాక్ష్యమే గొప్ప ఆశీర్వాదం కదా. మార్కు సువార్త 1:1 ఉంటుంది, యేసుక్రీస్తు ప్రభు సువార్త. యేసుక్రీస్తు ప్రభు తెలిస్తే అయిపోయిందండి, సువార్త అర్థమైపోద్ది. ఆ మాట చూడొచ్చు కూడా, అందరి బైబిల్స్లో ఉంటుంది. మార్కు సువార్త మొట్టమొదటి అధ్యాయం, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. యేసుక్రీస్తు సువార్త, ఆయన గురించి పండగ అని చెప్పుకుంటేనే అయిపోయింది. వై అనేది క్వశ్చన్ వచ్చేస్తూ ఉంది కదా. నిజంగా ఇది డే టు డే లైఫ్లో మనం చాలా సెన్సిటివ్ ఏరియాల్లో మనం ఆలోచించడం మొదలుపెట్టామంటే కనీసం ఒక్క మాట అయినా చెప్పడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తాడు. అనేక మందిని ఆశీర్వాదకరంగా అనగా పాపము నుంచి, దుష్టత్వము నుంచి వారిని మళ్ళించి దేవుని దగ్గరికి నడిపించే వారిగా నిన్ను నన్ను ఆశీర్వాదకరంగా ఉంచేటటువంటి దేవుణ్ణి మనము వెంబడిస్తూ ఉన్నాము. అటువంటి గొప్ప కార్యాలు ఆయన నీ ద్వారా నా ద్వారా చేయగలుగుతాడు. అప్పుడు చెప్పగలుగుతాం మనం, యోసేపుకు తోడైనటువంటి దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు. తద్వారా నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా మనం ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వస్తూ ఉందా, ఏం వస్తామని చెప్పండి. అబ్బా ఈ వ్యక్తి వస్తే సమస్య ఏమో, ఈ వ్యక్తితో మాట్లాడడం వల్ల నా మైండ్ పాడైద్దేమో కదా, ఏం చెప్పుకుంటా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనం గుర్తించాలి. మనము ఒక ప్రజెన్స్ మనం వెళ్తూ ఉన్నాము అంటే నిజంగా అక్కడ క్షేమం జరుగుతుందా, నిజంగా అక్కడ వాళ్ళు మనల్ని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నారా కదా. ఇవన్నీ మనము ఎప్పుడైతే కరెక్ట్గా మనం అడ్రస్ చేసుకొని మనం ఒక దేవుని యొక్క ప్రతినిధిగా, దేవుని యొక్క పరిచారకులంగా మనం కనపడినప్పుడు నిజంగా ఆ చుట్టుపక్కల ప్రాంతము ఆశీర్వదించబడుతుంది. నిజంగా నిన్న కూడా ఆశీర్వాదం గురించి మాట్లాడుతూ వచ్చాం. నిజంగా దేవుడు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం ఎప్పుడైతే శ్రద్ధగా అనుసరించి నడుచుకున్నప్పుడు ఆయన నిన్ను నన్ను
ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. ఏ విధానంలో అంటే మన చుట్టుపక్కల ఉన్న వారందరికీ ఈ దేవుణ్ణి పరిచయం చేయడమే గొప్ప ఆశీర్వాదంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి బాధ్యతగా మనం పరిగణించినప్పుడే ఆ ఆశీర్వాదాన్ని మన జీవితంలో చూడగలుగుతాం కదండి. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటాం అన్నది నిజంగా మనం బైబిల్ను దాటి ఇంతమంది మిషనరీల గురించి మనం మాట్లాడుకుంటామంటే వారు బ్రతికారు. మనకు బ్రతకడానికి ఆయన విలియం కేరీ గారి బర్త్డే వచ్చినప్పుడు ఆయన అంటాడంట, నేను ఇంతనే పని చేశానా, ఇంత పని ఉందా నాకు అని ఆయన బర్త్డే రోజు రాసుకునేవాడంట కదా. మనం ఆలోచించాలి ఈ విధానంలో మనం ఎంత మటుకు ఆశీర్వాదకరంగా ఉన్నామని. దేవుడు మనకు కూడా అటువంటి కృప అనుగ్రహించలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ప్రైజ్ ది లార్డ్. మరి మన ముందున్నటువంటి ప్రార్థన